ప్రగతి ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. మనం మహాత్మా జ్యోతిబా పూలేకు సంబంధించిన విషయాలను గురించి తెలుసుకుంటున్నాం కదా. ఈరోజు ఎపిసోడ్లో మరికొన్ని విషయాలను తెలుసుకుందాం. ఇషారా. శ్రావణ మాసంలో జ్యోతిరావు అనుచరులకు సనాతనవాదులకు తరచూ ఘర్షణలు జరుగుతుండేవి. పాత జంజాలు మార్చి కొత్తవి వేసుకునే పండుగ జంజాల పౌర్ణమి ఈ నెలలోనే వస్తుంది. మొదట్లో శూద్రులు, అతిశూద్రులు, క్షత్రియులని జ్యోతిబా అభిప్రాయం. ఈ విషయాన్ని చాలామంది పండితులు నిరూపించారు కూడా. ప్రముఖ మేధావి, సాంఘిక శాస్త్రవేత్త అయిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కూడా ఈ వాదనను ధృవపరిచారు. ఒక కాలంలో క్షత్రియులకు బ్రాహ్మణులకు మధ్య సంభవించిన తీవ్రమైన కలతల వల్ల బ్రాహ్మణులు క్షత్రియులకు యజ్ఞోపవీతాది కర్మలు చేయటానికి నిరాకరించారు. అందుచేత క్షత్రియులు వర్ణహీనులై అంతకుముందు లేని 4వ జాతిగా పరిగణించబడ్డారు. వీరే శూద్రులు. దక్షిణ భారతదేశంలోని బ్రాహ్మణుల అహంకారం ఒక మెట్టు పైకి వెళ్ళింది. హిందూ సమాజంలో బ్రాహ్మణులు, శూద్రులు అనే రెండే ముఖ్య విభాగాలున్నాయని వారు భావించేవారు. క్షత్రియులు, వైశ్యులు మహారాష్ట్ర గడ్డ మీద తుడిచిపెట్టుకుపోయారని వారి నమ్మకం. నాస్తిక కేంద్రం ప్రారంభించి 85 సంవత్సరాలు అయిన సందర్భంలో 12వ ప్రపంచ నాస్తిక మహాసభలు 2025 జనవరి 4-5 తేదీలలో విజయవాడ నాస్తిక కేంద్రంలో పాజిటివ్ ఎథియిజం, క్రిటికల్ థింకింగ్ అండ్ సెక్యులర్ రిఫార్మ్ అంశం మీద నిర్వహించబడును. రిజిస్ట్రేషన్ ఫీ 800 రూపీస్. వసతి అవకాశాన్ని బట్టి ప్రతినిధులు ఏర్పాటు చేసుకొనగలరు. మహాసభలలో పాల్గొనదలుచువారు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోగలరు. స్పాట్ రిజిస్ట్రేషన్ అవకాశం కూడా కలదు. ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకున్నవారు మహాసభల రిసెప్షన్ కౌంటర్ వద్ద తమ రిజిస్ట్రేషన్ను ధృవీకరించుకొనగలరు. ముఖ్య గమనిక: ప్రతినిధులు తమ ప్రయాణ వివరాలను రిజిస్ట్రేషన్ సమయంలో తప్పనిసరిగా తెలియజేయగలరు. మరిన్ని వివరాల కోసం ఈ క్రింది నంబర్లను సంప్రదించగలరు. జి నియంత 9490754655, శ్రీమతి రశ్మి 9849081733, హరిసుబ్రహ్మణ్యం 9390577119, డాక్టర్ మారు 9848012127. గోబ్రాహ్మణ రక్షణ తత్పరుడని తాము ఘనంగా కీర్తించిన ఛత్రపతి శివాజీ పట్టాభిషేకోత్సవాన్నే బహిష్కరించేంత వరకు వచ్చింది వారి అహంభావం. జ్యోతిరావు అనుచరులు బ్రాహ్మణుల సహాయం లేకుండా తమంత తామే కొత్త జంజాలు వేసుకోవటం, మిగతా కార్యకలాపాలు నడుపుకోవటం బ్రాహ్మణులకు అమితాగ్రహం కలిగించింది. నిజానికి ఈ కార్యకలాపాలు అనవసరమైనవని జ్యోతిబా అభిప్రాయం. బ్రాహ్మణుల మూఢాచారాలను ఎగతాళి చేస్తూనే వారిని ఈ విధంగా అనుసరించటం ఆయనకు నచ్చకపోయి ఉండవచ్చు. కానీ బ్రాహ్మణులను ప్రతిఘటించే ఒక మార్గంగా ఆయన దీనికి అడ్డు చెప్పలేదు. 1885 వర్షాకాలంలో సయాజీరావు గాయక్వాడ్ 2 నెలలు పూణేలో ఉన్నారు. ఏవో పాఠశాలల ఉత్సవాలకు హాజరయ్యారు. జ్యోతిరావు అనుచరులు రాజావారి గౌరవార్థం ఒక సభ ఏర్పాటు చేశారు. డాక్టర్ భండార్కర్, ఎంజి రెనడేలను కూడా ఆ సభకు ఆహ్వానించారు. అంత క్రితమే పూణేలో రెనడే మహారాజా వారిని సంస్తుతిస్తూ కొన్ని ఉపన్యాసాలిచ్చారు. జ్యోతిరావు తదితరులు సత్యశోధక్ సమాజ్ వారి ఆదర్శాలు, ఆశయాలు వివరిస్తూ ఉపన్యాసాలు చేశారు. మరాఠాలు, మహారాష్ట్రం అనే విషయంపై జ్యోతిరావు చేసిన ఉపన్యాసం చాలా గొప్పది. కుల వ్యవస్థ అనేది దేశంలో ప్రచారంలో ఉన్న దేశ ప్రగతికి ఎటువంటి హాని కలిగించలేదని జ్యోతిబా చెప్పారు. రైతుల పరిస్థితి గత 30 ఏళ్ల కంటే మెరుగైనదని కూడా ఆయన ఆ సభలో చెప్పారు. అయితే జ్ఞానప్రకాశ్ పత్రిక రనడే ఉపన్యాసాన్ని గొప్పగా ప్రశంసించింది. జ్యోతిబా అభిప్రాయాలు ఏకపక్షంగా ఉన్నాయని, మొండి వైఖరిని తెలుపుతున్నాయని నిందించింది. ఈ విమర్శలు వచ్చిన 1 నెలలోపనే జ్యోతిరావు జ్ఞానప్రకాష్కు, రనడేకు కూడా ఒక కరపత్రం ద్వారా సమాధానం చెప్పారు. ఆ కరపత్రం శీర్షిక ఏ వార్నింగ్
ఒక హెచ్చరిక. ఇది ఆయన జూన్ 1885లోనే రాశారు. రనడే ఉపన్యాసం విన్నాక వెంటనే దానికి ఉపోద్ఘాతం రాసి అచ్చువేశారు. ముందుగా అలాంటి తప్పుదోవ పట్టించే ఉపన్యాసం చేసినందున రనడేను నిరసించారు. జగద్గురు శంకరాచార్యులు వారి అంత సమర్థత ఉన్న వ్యక్తిగా రనడేను పేర్కొంటూనే ఆయన ఆర్భాటాన్ని, డంబాలను బయటపెట్టారు. మహారాజు ముందు ఆయన ప్రగల్భాలు పలికారని అన్నారు. స్థానిక పన్నుల ద్వారా వసూలైన డబ్బుతో బ్రాహ్మణులకు అందిస్తున్న విద్య వారి దృక్పథాన్ని, ప్రవర్తనను ఎంతమాత్రం పెంచటం కానీ అభివృద్ధి చేయటం కానీ లేదని జ్యోతిబా అన్నారు. బ్రాహ్మణులు కింది వర్గాల వారిని పీడించటం కొద్దిగా తగ్గిన మాట నిజమే. ఈ మాట రనడే నిజాయితీగా ఒప్పుకోవడానికి సిగ్గుపడ్డారు. రైతుల స్థితిగతులలో మార్పు వచ్చిన మాట నిజమే. ఆ కొద్ది అభివృద్ధి కూడా మిషనరీ విద్య వల్ల వచ్చింది. కింది వర్గాల వారి అజ్ఞానాన్ని కొంతవరకు తొలగించింది అదే అన్నారు. రెండవ బాజీరావు కాలంలో రైతులు ఎన్ని కడగండ్లు అనుభవించారో జ్యోతిరావు ఏకరువు పెట్టారు. ఆ దీనులను ఎందుకూ కొరగాని వారినిగా, పురుగుల కంటే హీనంగా చూశారు వారు. పాలించడం అంటే దోచుకోవడం, హింసించడం, చంపటం అనేదే వారికి తెలిసిన అర్థం. బతికి ఉన్న ఇతరులంతా వారి బానిసలే. అందుచేత ఆ పాలనను చవిచూసిన వారెవరూ మళ్ళీ ఆ పాలన రావాలని కోరుకోలేరు. ఈ దేశంలో బ్రిటిష్ పాలన కలకాలం ఉండాలనే కోరుకున్నారు. పీష్వాల కాలంలో రైతు పండించిన పంటకు, డబ్బుకు, ప్రాణాలకు దేనికి రక్షణ ఉండేది కాదు. కాబట్టి వారు గొప్ప వేదాంతులుగా, నిర్లిప్త స్వభావం గలవారుగా ఉండేవారు. ఇప్పుడు ఇంగ్లీష్ వారి పాలనలో వారి జీవితాలు సుఖంగా ఉన్నాయి. దేశంలో న్యాయం ఉంది. ప్రయాణాలు సుఖకరంగా, ప్రమాదరహితంగా సాగుతున్నాయి. వంతెనలు, రోడ్లు, చెరువులు, కాలువలు, ఆనకట్టలు, పాఠశాలలు, వైద్యశాలలు వంటి సౌకర్యాలు అందరికీ ఏర్పాటయ్యాయి. ఇవన్నీ అప్పుడు అందరికీ అందుబాటులో ఉండేవి కావు. బ్రాహ్మణ పాలన దేశ సంపదంతా నాశనం చేసింది. ప్రజల నుంచి వసూలైన సొమ్మును ప్రజాహిత కార్యక్రమాలకు ఎప్పుడూ వాడలేదు. బ్రాహ్మణులకు విందు భోజనాలు అమర్చటానికి, వారికి చీనీ చీనాంబరాలు, నగలు బహుమతులుగా ఇవ్వడానికి ఆ సొమ్ము ఉపయోగపడుతుండేది. వారి పాలనలో అంతా పక్షపాతమే. సమధర్మం ఎప్పుడూ లేదు. రైతుల పిల్లలు ఆకలితో చస్తుండేవారు. రైతు ఉప్పు, మిరియాల పొడి నంజుకుని ఎండిపోయిన రొట్టె ముక్కలు తినేవారు. ఒక పాగా గుడ్డ చుట్టుకుని, ముతక కంబళి భుజాన వేసుకుని, కాళ్లకు చెప్పులు లేకుండా మైళ్లకు మైళ్ళు తుప్పల్లోనూ, ముళ్ల పొదల్లోనూ, రాళ్లమీద, ఇసుక మీద, మండు టెండలోనూ తిరుగుతుండేవారు. బ్రాహ్మణులు మాత్రం పీకల వరకు తిని భుక్తాయాసంతో దొర్లుతుండేవారు. రైతు భార్యకు ఒకే చీర ఉండేది. ఉన్న ఆ ఒక్క చీరను ఉతుక్కునే తీరిక కూడా ఆమెకు ఉండేది కాదు. ఎప్పుడూ పనే. ఎప్పుడైనా సమయం దొరికితే నదికో చెరువుకో వెళ్ళి సగం చీర ఒంటి మీద ఉంచుకుని సగం ఉతుక్కునేది. అలా కాసేపు ఉండి ఆరిన భాగాన్ని ఒంటికి చుట్టుకుని రెండో సగం ఉతికి ఆరబెట్టుకునేది. అది వారి పరిస్థితి. ఇక బట్టలు చిరుగుల సంగతి సరేసరి. అతుకులు, మాసికలు వేసివేసి ఆ బట్ట రంగు, స్వభావం, పరిణామం అన్నీ మారిపోయి ఇక చుట్టుకునేందుకు చాలనంత వరకు దానినే వాడవలసి వచ్చే దైన్యస్థితిలో ఉండేవారు రైతులు. బ్రాహ్మణులకేమో పని లేకుండానే చీనీ చీనంబరాలు లభిస్తుండేవి. రైతులను పీడించుకు తినే షావుకార్ల గురించి జ్యోతిబా చాలా కథలు చెప్పేవారు. బ్రాహ్మణులు, మార్వాడీలు తీపి మాటలతో రైతులను మోసగిస్తూ ఆస్తి, ఇల్లు, పొలం అన్నీ ఎలా రాయించుకుంటారో నకిలీ పత్రాలు తయారు చేసి వారిని ఎలా బికారులను చేసి వదులుతారో జ్యోతిబాకు తెలుసు. క్రూరమైన, నిర్దాక్షిణ్యమైన వారి వ్యాపారము, పాలనా వ్యవస్థ అందుకు అనుకూలంగా ఉండడము అందరకు అనుభవైక వేద్యాలే. ఈరోజు మనం మహాత్మా జ్యోతిబా పూలేకు సంబంధించిన విషయాలను గురించి తెలుసుకున్నాం కదా. వచ్చే ఎపిసోడ్లో మరికొన్ని విషయాలతో కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన
సమరం ఛానల్ సమర్పించు సమరం ప్రగతి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.